కంగ్రాచులేషన్స్ మీకు ముందుగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అధినేత ఎట్టకేలకు అసెంబ్లీ లోపలికి అడుగు పెట్టబోతున్నారు. చాలా 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 మంది జన సైనికుల ఆకాంక్ష అది నెరవేరబోతున్నట్టు కనపడుతోంది. 13 స్థానాల్లో జనసేన అభ్యర్థులు లీడ్లో ఉన్న వాతావరణం కనపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడుతూ వస్తున్నారు, ఎన్ని సీట్లు తీసుకుంటామని కాదు, స్ట్రైక్ రేట్ ఎంత ఉంది అని. స్ట్రైక్ రేట్ అయితే బాగానే కనపడుతుంది. ఏంటి ఎర్లీ ట్రెండ్స్ పైన మీ రియాక్షన్? సార్, ఇక్కడ ఆయన ఒక్కడే కూటమి కలవకపోయినా విడిగా వెళ్ళినా గెలిచే మూమెంట్ అయితే ఉందండి. ఎందుకంటే ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత ఉండి అవినీతి ముద్రలు ఉన్నాయి, రాష్ట్రం అంతా అల్లోకల్లోలం అవుతున్నప్పుడు కనీసం 50-60 చోట్ల గెలవగలుగుతాం, నిలబడదాం అంటే నేను ఒక్కడనే వెళ్ళడం ముఖ్యం కాదు, అందరినీ కలుపుకొని పోవాలి అంటూ అధినాయకుడు తీసుకున్న ఒక గొప్ప మహోన్నత నిర్ణయంలో అటు బీజేపీతో కానీ ఇటు టీడీపీతో కానీ కలిసి పొత్తుకెళ్ళి ముందుకెళ్ళడం అండి. సో దీంట్లో మనం వెళ్తే ఒక 40-50 కొడతాం, ఒక 60లో ఒక 50 స్ట్రైక్ రేట్ తీసుకురాగలుగుతాం అనుకోవచ్చు. కానీ మనం గెలవడం ముఖ్యం కాదు, రాష్ట్రాన్ని గెలిపించడం ముఖ్యం. ఏ అమరావతి రైతులైతే ఆ రోజు 2014లో వాళ్ళతో కలిసి కూర్చొని సమ్మె చేశానో, లేకపోతే వాళ్ళతో కలిసి కూర్చొని మంచి నిర్ణయాలు తీసుకున్నామో, 2019 గెలవగానే ఒక మంచి సంతకం పెట్టి రాష్ట్ర వైభోగం తెస్తాడేమో అనుకుంటే ప్రజావేదిక పడగొట్టి అమరావతి కాదు 3గా చీల్చి ఈ రోజు రాష్ట్రంలో కులం కుంపట్లలో రగిలిపోయిందండి. కులం కుంపట్లో రగిలిపోయింది, దేవాలయాల మీద దాడులు జరుగుతున్నారు, పోలవరం పూర్తి కాలేదు. ఇటు చూస్తే ఏం సాధించాంరా విడిపోవడం వల్ల అనే దానికంటే మనమేంటో మనం జనాలకి చూపించనక్కర్లా, కూటమి గెలుపులో మనం ఏంటో మనం ఆటోమేటిక్ గా తెలుస్తుంది అంటూ ఈ రోజు టోటల్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలబడ్డారండి. ఈ రోజు స్కోర్ ఎవరు ఎన్ని కొడతారో మాకు తెలియదు, కానీ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఫస్ట్ నుంచి చివరి వరకు కూటమి కలపడానికి, కూటమిలో బలమైన బీజేపీ టీడీపీతో పొత్తు కుదరడానికి ఈ రోజు మా దగ్గర అండి జనసేన దీనివల్ల పార్టీ చాలా నష్టపడిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది. కానీ రాష్ట్రం బలపడింది, కూటమి ముందుకు వెళ్తుందండి. ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుని ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఈసారి పోటీ కాదు, ఈ రోజు రాష్ట్రాన్ని గెలిపిద్దామంటే మేము ఎమ్మెల్యే కోసమే మీ దగ్గరకు వచ్చాం అనుకున్న వాళ్ళు పార్టీ నుంచి వీడి వెళ్ళిపోయారండి. పార్టీ సిద్ధాంతాలు నమ్ముకున్న కార్యకర్తలు మాత్రం అదే జెండాని ఆయన వెనకాల పట్టుకొని నిలబడ్డారండి. క్యాడర్ మాత్రం విచ్ఛిన్నం అయిపోయిన పరిస్థితి మీకు కూడా తెలుసు. బలమైన బీసీ నాయకులు కానీ పెద్ద పెద్ద పైల్వాన్లు కానీ వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఆశించింది ఆయన అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యేగా గెలవాలనే, కానీ రాష్ట్రంలో ఏదో మార్పు తీసుకొద్దాం, పేదరికాన్ని అణగారిద్దాం, లేకపోతే ఈ రోజు పోలవరం పూర్తి చేద్దాం, ఇదంతా వాళ్ళకి సేవా దృక్పథం లేదు, సామాజిక సేవ అనేది లేదండి. వాళ్ళు ఏదైనా ఒక క్యాడర్ లో ఉండి ఎమ్మెల్యే అయితేనే మేము చేస్తాం సేవ, ఇలా అల్లాటప్పగా 2 చోట్ల ఓడిపోయినా, జనాలు మోసం చేసినా, ఉన్న ఎక్కడ ఎమ్మెల్యే పక్కకు పోయినా ఇంకా కూడా సినిమా డబ్బులు తీసుకొచ్చి ఈడబెట్టే అంత ఉదార స్వభావులు ఇక్కడ మేము ఎవరం కాదు అంటూ చాలా మంది ఫిల్టర్ అయిపోయి పార్టీ ఇక్కడ ప్యూరిఫై నిలబడిందండి. ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే మేము అడగమండి, అన్నని గొప్ప స్థాయిలో చూసుకొని అన్నకి మర్యాద తగ్గకుండా కూటమి చూసుకుంటే చాలండి, అంతకంటే మాకే సంతోషం అక్కర్లేదు. ఇంత గొప్ప మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కానీ గేమ్ చేంజర్ గాని ఈ రోజు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఫస్ట్ రౌండ్ నుంచి మెజారిటీ వస్తుంటే అన్న దత్తపుత్రుడు కాదు దత్తాత్రేయ పుత్రుడు అని మరొక్కసారి నిరూపించుకున్నారండి. పిఠాపురం వాస్తవ్యులకి నిజంగా మా అందరి తరపు నుంచి పాదాభివందనాలు. అన్న గెలుపు తర్వాత ప్రతి ఇంటికి వచ్చి మీ అందరికీ మా తరపు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ రోజు దశాబ్ద కాలం నుంచి అండి ఒక్క పదవి అధిరోహించకుండా, అసలు ఎప్పుడో అన్న వెనకాల బౌన్సర్స్ ఉంటారు కానీ ఒక్క గన్ను కూడా లేదండి. సడన్ గా అన్న మీద రివాల్వర్ తో షూట్ చేస్తే పెనుదాడి చేయడానికి కూడా ఎవరి దగ్గర రివాల్వర్ లేదండి. ప్రాణాలకు తెగించి ఈ రోజు రాజకీయం చేస్తూ సేవా దృక్పథంతో ప్రతిదీ దానం చేస్తూ మోసం చేశారేమో అనుకున్న ప్రజల్ని సైతం ఈ రోజు కన్న బిడ్డలుగా భావిస్తూ ఆశ చూపిస్తే ఆశపడతారు, భయం చూపిస్తే భయపడతారు, ఆశకి భయానికి ఊగిసలాడే బతుకులు అంటూ వకీల్ సాబ్ లో త్రివిక్రమ్ డైలాగ్ కాదండి. అన్నయ్య 2 చోట్ల ఓడిపోయినప్పుడు అన్నయ్యని కలవడానికి వెళ్ళిన వాళ్ళకి అన్న చెప్పిన డైలాగ్ నే అక్కడ ప్రతిక్షేపించారండి. అంత మహోన్నత వ్యక్తి ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంటే 175 చోట్ల ఏ మాత్రం వణుకు బెణుకు లేని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ రోజు పులివెందల వదిలి పులివెందల పిల్లి పిఠాపురం వచ్చి కొమరం పులిని చూడడానికి వచ్చింది అంటే అసలు వారు వన్ సైడ్ అయిపోయిందండి. ఇక మాకు అర్థమైపోయింది మేము గెలుస్తున్నామని. ఇంకా కూడా వై నాట్ 175 అంటున్నారు. లేటెస్ట్ బ్రేకింగ్ ఏంటంటే గన్నవరం కౌంటింగ్ సెంటర్ నుంచి వంశీ గారు, అలాగే గుడివాడ
నుంచి నానిగారు కొడాలి నానిగారు వీళ్ళిద్దరు కూడా కౌంటింగ్ నుంచి వెనక్కి వెళ్ళిపోయారంటే వాళ్ళిద్దరు ఓటమి దాదాపు కన్ఫామ్ అయిపోయింది ఇలాంటి సమాచారం అవుతోంది. 13,000కు పైగా లీడ్లో వెనుగళ్ల రాము, ఇక్కడ ఈవెన్ వెంకట్రావు గారు కూడా గన్నవరంలో లీడ్లో ఉన్నట్లుగా సమాచారం అవుతుంది. సో ఆ రెండు చోట్ల వాళ్ళిద్దరూ ఓటమి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ సమాచారం అవుతుంది. సో వై నాట్ 175 అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2 వికెట్లు డౌనా? సో ఏంటి దేని చూసి కూటమి వైపు జనాలు మొగ్గు చూపారని చెప్పి అనుకుంటున్నారు రజనీ గారు? సార్ వీళ్ళిద్దరు కూడా బలమైన టీడీపీ నాయకులు సార్, మొదటి నుంచి బలమైన టీడీపీ నాయకులు. అంటే ఎన్టీ రామారావు గారు ఉన్న దగ్గర నుంచి ఆయన హరికృష్ణ గారి దగ్గర టీ కప్పుల కోసం బజార్లో నుంచున్న వ్యక్తులు, వాళ్ళ కార్ డ్రైవింగ్ చేసిన వ్యక్తులు అండి. విశ్వాసం ఎలా ఉండాలి అంటే ఆ తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా ఈరోజు తల్లి భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడి వల్లభనేని వంశీ గారు ఎంత చులకనైపోయారంటేనండి, మొన్నటి రోజు మీరు చూస్తే ఆఖరి రోజు అండి గన్నవరం ప్రచారానికి చంద్రబాబు గారు వచ్చిన ఆఖరి రోజు అండి, నేను అక్కడికి వెళ్తే కుంభ వర్షం అండి. నిజంగా అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలు సైతం అక్కడక్కడ కొట్ల దగ్గర చెట్ల దగ్గర దాక్కున్న తరుణాల్లో ఆయన రాడు అని ఖరారు అయిపోయాక కూడా వర్షంలో వచ్చి అసలు ఆ క్యాన్వాయ్ పైకి కూడా అండి దగ్గర 14 మెట్లు ఉన్నాయి, చాలా హైట్ మీద ఆయన ఎక్కలేరేమో, అక్కడ వరకు రాలేరేమో అనుకున్నాం. వర్షంలో తడుచుకొని వెనకాల గొడుగు పట్టుకొని నుంచుంటే మాకైతే నిజంగా ఛత్రపతి శివాజీ అనిపించిందండి. రాడేమో అనుకున్నాం, కానీ ఎందుకు వచ్చాడంటే ఇక్కడే నా భార్యకి జరిగిన అవమానం, ఇక్కడ నుంచి వచ్చిన వాడే నా భార్య గురించి మాట్లాడారు, ఒక తల్లి స్థానంలో ఉన్న భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడతావా నువ్వు, రే నీ పతనం ఇక్కడి నుంచే బిగిన్ అవుతోంది అంటూ ఆ రోజు చంద్రబాబు గారు అక్కడికి వచ్చి వర్షంలో తడుచుకున్న ఇచ్చిన స్పీచ్ కి నేనైతే కన్నీటి పర్యంతమై అదే రోజు ఆయన కాళ్ళకి ఆ వర్షంలో దండం పెడుతుంటే రారేమో అనుకున్నాను సార్. అంటే రాకపోతే ఎలా అమ్మా, మీ భవిష్యత్ అంతా మా చేతిలో లేదా అంటూ ఆయన మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడినటువంటి పరిస్థితి అండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని వదులుకోవాలి, ఒక రాష్ట్రం కోసం ఒక గ్రామాన్ని వదులుకోవాలి అంటూ ఒక నీతి సూత్రాన్ని చెప్పేవారండి. ఆ కుటుంబం పాపం ఈరోజు కొణిదల వారి కుటుంబంలో అసలు ఎవరు ఏది మాట్లాడినా కూడా ఒక పెద్ద తప్పు బూతు పదం లాగా కుటుంబాన్ని మొత్తాన్ని రోడ్డుకు లాగేశారండి. ఒకానొక టైంలో చిరంజీవి గారు ఎప్పుడు రాజకీయంలోకి రానటువంటి వ్యక్తి మొన్న మధ్య ఇద్దరిని సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి కూడా బూతు పురాణం అల్లేస్తే ఆయన కనీసం పిఠాపురం కూడా రాలేని పరిస్థితి అండి. ఈరోజు నోరు విప్పి మాట్లాడితే అది బూతుల కిందే కనపడుతూ కొణదల వారింటి ఆడపిల్లల్ని కూడా బజార్లోకి లాగుతుంటే ఈ రోజు ఆ తల్లి అనేదట, నాగబాబు గారి తల్లి అనేదట, అరే చిన్నోడు తింటున్నాడో తినట్లేదో, కళ్యాణ్ బాబు ఎండకు తిరుగుతున్నాడరా, మనకి ప్రోటోకాల్ లేదు, గన్మెన్లు లేరు, ఎలారా వాడి ప్రాణం అంటే తల్లి ఒక వీరమాత లాగా ఆ బిడ్డను వదిలేమ్మా, ఈ రోజు నువ్వు జీవితాంతం మిగిలిపోతావు అంటూ కొన్ని అప్డేట్స్ చెప్తాను, కొన్ని బ్రేకింగ్స్ చెప్తాను. ఎలక్షన్ కౌంటింగ్ సంబంధించిన అప్డేట్స్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండిలో రఘురామకృష్ణరాజు గారు లీడ్లో ఉన్నారు, నర్సాపురంలో బొమ్మిడి నాయకర్ గారు లీడ్లో ఉన్నారు జనసేన అభ్యర్థి, తణుకులో టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ గారు లీడ్లో ఉన్నారు, పాలకొల్లులో నిమ్మల రామానాయుడు గారు లీడ్లో ఉన్నారు, తాడేపల్లి